ఆ టూరిస్ట్ ఆ లాయన్ని చంపిస్తే అప్పుడు మిగతా వాళ్ళందరూ భయపడిపోయి బొట్లు కూడా తీశారు. అది అంటే అక్కడే జరిగింది. అక్కడ స్థానికులు ఘటన జరిగిన స్థానికుల సాయంతోనే మీరు బయటపడగలిగారు. బయటపడ్డాము. స్థానికులేనంటే మాకు వచ్చిన వీళ్ళు మా డ్రైవర్ ఉన్నాడు, 4 రోజులు మాతో ఉన్నాడు. అతను ముస్లిమే. నెక్స్ట్ అక్కడ ఉన్న అందరూ ముస్లిమ్స్ ఉన్నారు, ఇంకెవరు అదర్ దెన్ ముస్లిమ్స్ లేరు. మాకు భయం వేసింది ఒకసారి. కొంతమంది అందులో కూడా అంటే దే ఆర్ అంటే గుడ్ పీపుల్. కొంతమంది ఉన్నారు, వాళ్ళని ఎవరైతే వాళ్ళు మిగతా దీంట్లో ఉండొచ్చు, ఉన్నారు లేదు, అంటే మిగతా దీంట్లో లేరు. ఏదైనా ఇష్యూ ఉంటే అంటే పాలకులు వాళ్ళ మధ్య ఉంటుంది, అమాయకమైన ప్రజల్ని బాధిస్తున్నారు, వేధిస్తున్నారు, చంపేస్తున్నారు. అది అమానుషం, అంతకన్నా ఇంకేం లేదు. ఇది పరిపాలన పరంగా కూడా చేయలేనిది అయితే పరిష్కారం అయితే లేవు. దీనికి పరిష్కారం ఏమంటారు సార్? మరి పరిష్కారం అయితే ఏది లేదు. వాళ్ళ మైండ్ సెట్ మారాలి. అది పరిష్కారం అంటే అది స్వతంత్రం వచ్చినప్పుడు తప్పు జరిగింది, అది ఇప్పుడు రెక్టిఫై చేయాలి. దాన్ని ఎవరు అంబేద్కర్ చెప్పారంటే దాన్ని 100కి 100 పాళ్ళు ఇప్పుడు యథార్థం అని వీళ్ళు ఒప్పుకుంటున్నారు. కానీ ఆ రోజు చెప్పారు డివిజన్ ఆఫ్ కంట్రీ ఆన్ గ్రౌండ్ అయింది కానీ బై పీపుల్ అవ్వలేదు. దానివల్ల ప్రాబ్లం వచ్చింది. అప్పుడే కానీ అలా చేసి ఉంటే ప్రాబ్లం లేకుండా.